అభ్యంతరాలు ఏంటో ఈ రోజు డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, గ్రూప్ 2 నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? సో సేమ్ గ్రూప్ 1 విషయంలో కూడా అదే జరిగింది. అంటే గ్రూప్ 1 కేసులో కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ గ్రూప్ 6 months లోపు మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టాలంటే దాన్నే అదే విధంగా చేశారు. ఇప్పుడు గ్రూప్ 2 2019 నాటి గ్రూప్ 2 విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. సో అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన బెంచ్ను మళ్ళీ డివిజన్ బెంచ్ తిరస్కరిస్తుంది. మళ్ళీ ఈ విషయంలో కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన బెంచ్ని డివిజన్ బెంచ్. ఇక టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే ఏళ్లకేళ్లు నడుస్తున్న పరిస్థితి. నేనేమంటా అంటే ఒకటి, టీజీపీఎస్సీ అన్నది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. కోర్టుకి ఈ విధంగా తీర్పు మారితే దీనిలో కోర్టుల విషయం కూడా ఆలోచించాలి. సింగిల్ జడ్జి ఇచ్చిన బెంచ్ను అంటే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడంలో మన కోర్టుని క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ సింగిల్ జడ్జి బెంచ్ ఒక తీర్పు ఇస్తే మళ్ళీ డివిజన్ బెంచ్ ఇంకో తీర్పు, మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు 15 సంవత్సరాలు నడుస్తున్నాయి. అంటే లా ఇంటర్ప్రిటేషన్ లో ఎందుకు కోర్టులు కూడా ఈ విధంగా చేస్తున్నాయి అర్థం కావట్లేదు. ఎవరిని దీన్ని తప్పుపట్టడానికి కాదు, బట్ ఏంటంటే విద్యార్థుల సమయం వృధా అవుతుంది కదా. ఒక బెంచ్ ఇంకో బెంచ్ ఇక్కడ వచ్చింది, సుప్రీంకోర్టుకు పైన ఇంకో బెంచ్ ఉంటే అక్కడ కూడా మళ్ళీ ఎట్లా తీర్పు వస్తుందో తెలియదు. సుప్రీంకోర్టే అల్టిమేట్ గా ఫైనల్ గానీ, బట్ ఈ బెంచ్కి తీర్పులు ఈ విధంగా మారుతూ ఉంటే స్టూడెంట్ అంతా కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇదే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1 విషయంలో ఇట్లా జరిగింది, గ్రూప్ 2 విషయంలో కూడా ఇదే జరిగింది. స్టూడెంట్స్ లో కొత్త హోప్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ముందు సింగిల్ జడ్జి ఇచ్చేసరికి మళ్ళా ఎగ్జామ్ ప్రిపేర్ అయినారు, మళ్ళా తర్వాత పోస్టింగ్లు ఇచ్చేసరికి వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళు ఫస్ట్ సింగిల్ జడ్జి బెంచ్ ఇవ్వగానే గ్రూప్ 1 కు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు నిరాశకు గురైనారు. ఎవరైతే 563 మంది సెలెక్ట్ అయ్యారు, తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ ఇవ్వగానే వాళ్ళలో ఆనందం పొంగిపోర్లింది. అప్పటి వరకు ఆస్పిరెంట్స్ గా హోప్ తో ఉన్న వాళ్ళు మళ్ళీ ఆ విధంగా చేశారు. తర్వాత గ్రూప్ 2 విషయంలో కూడా అంతే. 2019 నాటి గ్రూప్ 2 చెల్లదని సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చింది, మళ్ళీ డివిజన్ బెంచ్ దాని మీద స్టే ఇస్తుంది. సో ఇట్లా కోర్టుకి తీర్పు మారుతుంటే అంటే మన న్యాయ వ్యవస్థ కూడా చర్చించుకోవాలి. ఈ ఇంటర్ప్రిటేషన్ లో, లా ఇంటర్ప్రిటేషన్ లో ఎక్కడ ఇబ్బంది అవుతుంది? ఏదో ఒక యూనిఫార్మిటీ ఉండాలి కదా. యూనిఫార్మిటీ లేకుండా మారుతూ ఉంటే అభ్యర్థులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరగడం అయిపోద్ది. లేదా ఒకటి చెప్పేసేయండి, ఇక టీజీపీఎస్సీ ఫైనల్, ఇంకా దాన్ని ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అంటారు. టీజీపీఎస్సీ ఫైనల్ అంటే ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ పార్టీ బిల్లు ట్యాంపరింగ్ చేసిన వారిని ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేశారని టీఎస్పీఎస్సీని సింగిల్ బెంచ్ ప్రశ్నించింది. దీన్ని డివిజన్ బెంచ్ పరిగణలోకి తీసుకోలేదా? మరి అంటే నేను డివిజన్ బెంచ్ తీర్పుని ఇక్కడ తప్పు పట్టట్లేదు. నేనేమంటా అంటే సింగిల్ జడ్జు, డివిజన్ బెంచ్ ఇట్లా వాటికి మెరిట్స్ ఈ విధంగా మార్చుకుంటూ పోతే స్టూడెంట్ పరిస్థితి ఏంటంటే అటువైపు అయినా ఇటువైపు అయినా సెలెక్ట్ అయిన వాళ్ళని కోర్టుల చుట్టూ తిరగడమే అయిపోతుంది. సో అందుకని ఒక యూనిఫార్మిటీ రావాలంటున్నా. ఈ గ్రూప్స్ విషయంలో లేకపోతే టీజీపీఎస్సీ విషయంలో కూడా ఒక కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా టీజీపీఎస్సీ ఫైనల్, కోర్టులు దీనిలో ఇంటర్ఫియర్ కాకూడదు అన్న నిర్ణయం అన్నా జరగాలి. కొన్ని విషయాల్లో కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం లేదు, అట్లానే జరగాలి. లేకపోతే ఏంటంటే కోర్టుకి తీర్పు మారుతూ ఉంటే గనక అల్టిమేట్ గా ఏమవుద్ది, న్యాయస్థానాల చుట్టూ తిరగడమే అయిపోద్ది. ఎవరో ఒకళ్ళు ఏదో కేసు ఫైల్ చేస్తారు, 1-2 లక్షల మందిలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తప్పుపడుతూ ఉంటారు. పట్టినప్పుడు మళ్ళా దాన్ని మార్చుకుంటూ వెళ్తే ఎట్లా? సో మాట్లాడదాం.